ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 8 కాకముందే బానుడు బగ్గుమంటున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఈ సమయంలో ఏసీలు, కూలర్లు ఉన్న మనకే ఎండలు చుక్కలు చూపిస్తుంటే నోరులేని మూగజీవాల పరిస్థితి ఏంటి? రైతులకు ఏటీఎం లాగా ఆర్థికంగా అండగా నిలిచే పాడి పశువులు, గొర్రెలు, మేకలు ఈ సీజన్లో తీవ్రమైన వడదెబ్బ ముప్పును ఎదుర్కొంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు షెడ్లలో కిక్కిరిసి ఉండటం వల్ల పశువులు తీవ్ర అస్వస్థకు గురై పాల దిగుబడి గణనీయంగా పడిపోతోంది. అంతేకాదు గర్భంతో ఉన్న చూడి పశువులకు ఎండ దెబ్బ తగిలితే గర్భస్రావాలు జరిగే ప్రమాదం ఉందని పశు వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. మరి వేసవిలో జీవాల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అధిక ఉష్ణోగ్రతల నుంచి వాటిని ఎలా కాపాడుకోవాలి? ఎలాంటి దానా పెట్టాలి? షెడ్ల నిర్వహణలో ఎలాంటి జాగ్రత్తలు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. పాడి రైతులు, గొర్రెల కాపరులకు ఎండాకాలం ఒక పెద్ద సవాల్. సాధారణంగా మనుషులకు వడదెబ్బ తగిలితే వెంటనే గ్లూకోజ్ తాగుతాం లేదా నీడలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటాం. కానీ మూగజీవాలు తమ బాధను చెప్పుకోలేవు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్న ప్రస్తుత తరుణంలో వాటి ఆరోగ్య పరిరక్షణ బాధ్యత పూర్తిగా రైతులదే. ఎండవేడికి పశువుల్లో రోగనిరోధక శక్తి పడిపోతుంది. దీంతో గాలికుంటు వ్యాధి, గొంతువాపు, జబ్బవాపు లాంటి ప్రాణాంతక వ్యాధులు చాలా వేగంగా సోకుతాయి. పశువులు సరిగ్గా నడవకపోతే తూలుతూ పడిపోవటం, నోటి నుంచి చొంగ కార్చటం, ఆహారం తీసుకోకపోవటం లాంటివి వడదెబ్బకు ప్రధాన సంకేతాలు. ముఖ్యంగా మేతకు తీసుకెళ్లే సమయాల్లో రైతులు చేసే చిన్న చిన్న తప్పులే పశువుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ముందుగా రైతులు పశువుకు వడదెబ్బ తగిలిందని గుర్తించడం ఎలాగో తెలుసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతకు గురైన పశువు క్రమంగా నీరసించి బలహీనంగా మారుతుంది. పశువు శరీర ఉష్ణోగ్రత 100 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది. చర్మం పూర్తిగా పొడిబారుతుంది. సరిగ్గా నిలబడలేక తూలుతూ ఎప్పుడూ పడుకోవటానికి ప్రయత్నిస్తుంటుంది. జీవక్రియ మందలించి ఆకలి తగ్గిపోతుంది. వడదెబ్బ వల్ల ఆకలి మందగించి పశువులు ఎదకు రావు. చూడి కట్టే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఒకవేళ చూడి పశువులకు వడదెబ్బ తగిలితే గర్భస్రావాలు జరిగే ముప్పు ఉంది. కొన్నిసార్లు విపరీతమైన దాహంతో మురికి గుంతల్లోకి నీటిని తాగటం వల్ల జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోవటం వల్ల పరాన్న జీవులు ఆశించి ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం కూడా ఉంది. వేసవిలో పశువుల నిర్వహణలో రైతులు పాటించాల్సిన అతి ముఖ్యమైన నియమం సమయం. పశువులను, గొర్రెలను ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే మేతకు తీసుకువెళ్లాలి. మధ్యాహ్నం వేళల్లో చెట్టు నీడలోనే ఉంచాలి. పశువుల షెడ్లకు ఇరువైపులా గోడలు పూర్తిగా పైదాకా కట్టకూడదు. గాలి ధారాళంగా ఆడేలా చూసుకోవాలి. ఆర్థిక స్తోమత ఉన్నవారు షెడ్లలో స్ప్రింక్లర్లు, షవర్లను అమర్చాలి. నీటి తుంపర్లు జీవాల మీద పడేలా చేస్తే వాటి శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. గేదెలు, నల్ల గొర్రెలు, నల్ల మేకలు ఎండను త్వరగా గ్రహిస్తాయి. కాబట్టి వీటికి వేసవి తాపం ఎక్కువ. వీటి వల్ల రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎండాకాలంలో పశువులకు ఎండుగడ్డి కంటే పచ్చిగడ్డి ఎక్కువ ఇవ్వాలి. జీర్ణక్రియ మందలిస్తుంది కాబట్టి సులువుగా జీర్ణమయ్యే గంజి, జావా లాంటి పిండి పదార్థాలు తాపించాలి. ఎండుగడ్డిని రాత్రిపూట, పచ్చగడ్డిని ఉదయం పూట ముక్కలుగా కత్తిరించి పెట్టాలి. అధికంగా పాలు ఇచ్చే గేదెలకు, ఆవులకు దానాలో నీటిని కలిపి ఇవ్వాలి. ముఖ్యంగా వేసవిలో మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన చల్లని నీటి ద్రావణాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచడం చాలా ముఖ్యం.
ఒకవేళ మీ పశువుకు వడదెబ్బ తగిలితే కంగారు పడకండి. వెంటనే దానిని చల్లని గాలి వచ్చి నీడ ప్రదేశానికి మార్చాలి. పశువు ముఖాన్ని పలుమార్లు చల్లని నీటితో కడగాలి. ఒక కాటన్ వస్త్రంలో ఐస్ను చుట్టి దాని నుదుటిపై ఉంచడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. వెంటనే దగ్గరలోని పశు వైద్యాధికారిని సంప్రదించాలి. డాక్టర్ పర్యవేక్షణలో పశువుకు గ్లూకోజ్, సెలైన్, సోడియం క్లోరైడ్ ఎక్కించాలి. పశువు పూర్తిగా కోలుకునే వరకు ఎండుగడ్డి కాకుండా కత్తిరించిన పచ్చి గడ్డిని మాత్రమే ఆహారంగా అందించాలి. పాడి పశువులు జీవాలే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో లక్షాది మంది రైతులకు జీవనాధారం. ఈ 2-3 నెలల పాటు ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో ఉండబోతోందని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. కాబట్టి పశువుల షెడ్ల చుట్టూ గోనె సంచులను తడిపి కట్టడం, ఎప్పటికప్పుడు చల్లని స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ పశు సంపదను సురక్షితంగా కాపాడుకోవచ్చు. సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు వేయించడం మర్చిపోకండి.